నేను మీకు ఎందుకు చెప్తున్నాను, ఎందుకు పంచుకుంటున్నానంటే ఈ రోజున మీ అందరూ వస్తున్నారు, మార్పు రావాలని వస్తూ ఉన్నారు, మార్పు రావాలని కోరుకుంటా ఉన్నారు. నేను రాయలసీమలో పుట్టలేదు, కానీ రాయలసీమ కోసం ప్రాణాలు ఇచ్చేసేవాడిని. నాకు ఏ మూలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అన్న మాకు చేసి పెట్టన్నా అని చెప్పి ఎక్కడో మారుమూల మనకి బెంగళూరు విదేశాల్లో గల్ఫ్ దేశాల్లో పనిచేసే వాళ్ళు కానీ మేము అలసిపోతున్నాం అని చెప్తాను. నేను ముఖ్యంగా మీ అందరి కోసం ఇప్పుడు ధర్మవరం వచ్చినప్పుడు కానీ మొన్న కదిరి వెళ్ళినప్పుడు కానీ నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అనంతపురం సంబంధించి అత్యంత వెనకబడిన జిల్లా కింద దీనిని గుర్తించారు, కానీ డబ్బులు ఇచ్చే పరిస్థితులు ఎవరు లేరు. నేను మన రాయలసీమకు సంబంధించి సౌభాగ్య రాయలసీమ అని మేము పథకం పేరు పెట్టి దాదాపు ఒక దశాబ్ద కాలానికి ప్రణాళిక రచించాం. 50,000 కోట్ల రూపాయలు మన రాయలసీమకి పెట్టుబడులు పెట్టాల్సిన విధంగా నేను చర్యలు తీసుకుంటున్నాను. దాంట్లో ఎందుకంటే పరిశ్రమలు రావాలి, మీరందరూ ఇక్కడి నుంచి వలసలు వెళ్లకుండా తల్లిదండ్రులని కాచుకోవాలి. ముఖ్యంగా మన రాయలసీమ నుంచి ఒకవేళ వెళ్తే రాయలసీమ నుంచి ఇక్కడ వెళ్ళిపోతే మీ తల్లిదండ్రుల్ని చూసుకోవడానికి ప్రతి మండలానికి మనకి పెద్దల ఆదరణ నిలయాలను పెట్టబోతున్నాను నేను. ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఒక గ్రామంలో పెద్దవాళ్ళు తప్ప ఎవరు లేరు, వాళ్ళకి వండి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఆ బాధ్యత మీ తల్లిదండ్రుల బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు ప్రతి మండలంలో ఆదరణ నిలయాలు ఏర్పాటు చేస్తాను. వృద్ధుల